సో వేడి వేడి బొబ్బట్లు తింటే ఎలా ఉంటది? సూపర్ గా ఉంటది. నిజంగా చెప్తాను, ఎండాకాలంలో బొబ్బట్లు అంటే ఏలకోవలమే. ఎందుకంటే నాకు బొబ్బట్లు అంటే చాలా ఇష్టం. చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చాయి. హాయ్, గుడ్ ఈవినింగ్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి నేను ఈ రోజు బొబ్బట్లు చేయబోతున్నాను అనమాట. ఎందుకు బొబ్బట్లు అంటే ఒక ఛాలెంజ్ అనమాట. అది ఎవరితో అనుకున్నారు? మా మమ్మీ తోటి. సో ఏంటి ఆ ఛాలెంజ్ అంటే, నా కోసం క్రిస్పీ గారెలు చేశారు మా మమ్మీ. సో మా మమ్మీ కోసం అంటే బొబ్బట్లు చేయమన్నారు. సో ఆ ఛాలెంజ్ నేను ఓకే అన్నా. సో ఫస్ట్ మనం గారెలు తినాక బొబ్బట్లు చేద్దాం, ఎందుకంటే నాకు ఆకలి గట్టిగా వస్తుంది. సో వేడి వేడి గారెలు, క్రిస్పీ ఆనియన్ గారెలు తింటూ బొబ్బట్లు ఎలా చేయాలో మాట్లాడుకుందాం. బెస్ట్ ఈవినింగ్ స్నాక్ అన్నమాట గారెలు, చాలా బాగున్నాయి. ఫస్ట్ ఒక పట్టు పట్టిన తర్వాత బొబ్బట్లోకి వెళ్దాం. దీంతో చికెన్ ఉంటే వేరే లెవెల్. కానీ నేను ఛాలెంజ్ మాత్రం ఓన్లీ గారెలు అని చెప్పాను కాబట్టి గారెలే చేశారు. ఓకే, సో బొబ్బట్లు అయితే ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను. అంటే స్టార్ట్ అంటే ఏం స్టార్ట్ చేయలేదు, జస్ట్ శనగపప్పుని కొద్దిసేపు నానబెట్టుకున్నాను అనమాట. ఒక 2 hours నానబెట్టుకుంటే సరిపోతుంది అది. సో ఈ లోపు ఒక గారెలో ప్లేట్ లేపేద్దామని వచ్చాను. ఛాలెంజ్ లో మా మమ్మీ గెలుస్తుంది, ఇప్పుడు నేను గెలాలి. సో బొబ్బట్లు చేసేద్దామా? సో 2 hours నానబెట్టాను కాబట్టి పెళ్ళి చూడాలి. మిగతా ఐటమ్స్ ని మనం రెడీ చేసుకుందాం ఈ లోపు. తెలుసు కదా, బొబ్బట్ల ప్రాసెస్ చాలా పెద్దది, కొంచెం టైం అనేది పడుతుంది. సో ఆ ఛాలెంజ్ నేను చేశాను అనమాట. సో ఓకే, చేసేద్దాం. అలానే 1/2 glass మైదా తీసుకొని, అలానే 1/2 teaspoon ఉప్పు వేసుకుందాం. సో లైట్గా ఇలా మనం కలుపుకుంటే మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనం కలుపుకుందాం. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. సో ఈ పిండి కూడా మనం బాగా కలుపుకున్న తర్వాత ఇది కూడా ఒక 1.5 hour నుంచి 2 hours వరకు నానబెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. సో ఈ మాదిరిగా కలుపుకున్న తర్వాత మన చేతికి అంటుకుంటుంది కదా, సో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ చేతికి ఎలాగా కొంచెం మనం ఇచ్చేసుకొని కలుపుకుంటే మన చేతికి కూడా అంటదు. సో పిండి చూసారా ఎంత నీట్గా మనం కలుపుకున్నాము. సో దీన్ని మనం కలుపుకునే తర్వాత ఒక కప్లో తీసుకొని, సో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఎంత నానబెట్టుకుంటే అంత సాఫ్ట్గా వస్తుంది అనమాట బొబ్బట్లు కూడా. సో నీట్గా ఒక 1.5 hour నుంచి 2 hours నానబెట్టుకుంటే చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా వస్తుంది. ఇప్పుడు బెల్లాన్ని మనం ఫుల్గా చేసుకోవాలన్నమాట. బెల్లాన్ని ముక్కలుగా చేసుకుందాం, ఎందుకంటే దీని బెల్లాన్ని కూడా కరిగించాలి మనం. చాలా పెద్ద ప్రాసెస్. నిజంగా చెప్తాను, ఎండాకాలంలో బొబ్బట్లు అంటే ఏలకోవలమే. కానీ మనం చేద్దాం, ఎందుకంటే ఉగాది కూడా వస్తుంది. చూడండి, ఇది 2 గంటలు నానబెట్టుకున్న శనగపప్పు అనమాట. సో రెడీ అయిపోయింది. మనం ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం వీలైనంత వేరంగా. ఇది కూడా 2 hours అయిపోయింది, బాగా నానిపోయింది. ఇంకా బెస్ట్ అనమాట, ఇంకా నీట్ గా ప్రాసెస్ లోకి వెళ్ళిపోవడమే. ఎందుకంటే నాకు బొబ్బట్లు అంటే చాలా ఇష్టం. సో మనం కుక్కర్ లోని నానబెట్టుకున్న శనగపప్పుని వేసేద్దాం. 1 cup పప్పు తీసుకున్నాం కదా, 1.5 cup వాటర్ తీసుకున్నాం. కొంచెం పసుపు కూడా వేసుకుందాం కలర్ కోసం. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది, పప్పు కొంచెం ముద్దగా అవ్వాలి కదా. సో 3 విజిల్స్ అయితే వచ్చాయి. కుక్కర్ చూద్దాం లోన పప్పు ఉడికిందా లేదా. పప్పు ఉడికిపోయింది. సో కొంచెం వాటర్ ఎక్కువైంది కాబట్టి వాటర్ ని మనం పడేద్దాము. సో పప్పు గుత్తోటి మనం పప్పుని కొంచెం ముద్ద చేసుకుందాము. సో అలా మ్యాష్ చేసుకుంటే మంచిగా ఉంటది. సో పప్పు అయితే మ్యాష్ చేసుకున్నాం. ఇందాక కూడా బెల్లం కూడా మ్యాష్ చేసుకున్నాం కదా, ఆ బెల్లాన్ని కూడా వేసుకుందాం. అలానే మనం దంచిన ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకుందాం. సో కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటది. కొంచెం లో ఫ్లేమ్ లోనే అలా కలుపుకుంటూ మనం బెల్లాన్ని కరిగించుకోవాలి పప్పులోని. సో బెల్లం పూర్తిగా కరిగినంత వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కిందన మాడిపోతుంది. ఎందుకంటే లో ఫ్లేమ్ లో పెట్టాం అయినా మాడుతుంది. సో అలా కలుపుకుంటూ ఉండాలి. సో చూడండి అయిపోయింది.
చల్లగైన తర్వాత మనం ఉండ చుట్టుకోవాలి కదా, మాత్రం ఉంటే సరిపోతుంది. మనం పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడు మనం ఉండలు చుట్టుకుందాం. చల్లగా అయిపోయింది. కొంచెం నెయ్యి చేతికంతా పట్టించుకొని ఒక ఉండ తీసుకొని బాగా గుండ్రంగా ఉండ చుట్టుకుందాం. సో ఈ మాత్రం ఇలా ఉండలు చేసుకొని పెట్టుకుందాం అన్నీనా. సో కొంచెం పెద్ద ప్రాసెస్సే, బట్ ఏం చేస్తాం, అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు బటర్ పేపర్ తీసుకుందాం. సో బటర్ పేపర్ని సమానంగా కట్ చేసుకుందాం. కొంచెం నెయ్యి తీసుకొని ఇలా బటర్ పేపర్కి మనం అప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా బటర్ పేపర్కి అప్లై చేసుకోవాలి నెయ్యి. ఈ ముద్దని మనం మధ్యలో పెట్టుకొని ఇట్లా కవర్ చేసుకుందాం. అలా అలా ప్రెస్ అంటే స్లోగా ప్రెస్ చేయడమే. స్లోగా చుట్టుపక్కల అలా ప్రెస్ చేసుకుంటూ ఇలా ఇలా చేయాలి. సో ఈ మాదిరిగా మనం రౌండ్గా చేసుకొని కొంచెం వేడి ప్యాన్ మీద నెయ్యి వేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుందాం దీనిపైన. ఇలా స్ప్రెడ్ చేసుకొని బాగా దీన్ని ఇటు తిప్పుదాం. సో వేడి వేడి బొబ్బట్లు తింటే ఎలా ఉంటది? సూపర్ గా ఉంటది. ఫైనల్లీ వేడి వేడి బొబ్బట్లు అయితే అయిపోయాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చాయి. సో మా మమ్మీకి ఇచ్చేద్దాం. సో బొబ్బట్లు ప్రాసెస్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా కష్టం బొబ్బట్లు చేయడం, బట్ నేను చేసేసా. నా ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మా మమ్మీకి టేస్ట్కి ఇచ్చేస్తున్నాను. మమ్మీ ఇదిగోండి బొబ్బట్లు, వేడి వేడి బొబ్బట్లు. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పు. బాగా స్మూత్ గా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఎవరు చేశారు? నేను చేశాను కదా. సో మరొక కొత్త బ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.